సెకండ్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ అండ్ ఈ ఎలివేషన్ చాలా 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 ఎక్స్ట్రాడినరీ ఎలివేషన్స్. అసలు మన కళ్ళకు ఇంత గ్రాండియర్ గా చాలా బాగుంది. దిల్ రాజు గారు చాలా బాగా తీశారండి సినిమా. ఇన్ని రోజుల కష్టం అనేది నాకు తెలుస్తుంది థియేటర్ లో. ఎలా ఉంది మా అబ్బాయి? చాలా బాగుంది మూవీ. యూ విల్ హ్యావ్ ఎ గుడ్ టైమ్ యాక్చువల్లీ చూసిన తర్వాత. శంకర్ గారికి మంచి కంబ్యాక్ ఇది. అండ్ అందరు అంటున్నట్టు ప్రొడ్యూసర్స్ కి అమౌంట్ రిటర్న్ వస్తుంది అంటే ఖచ్చితంగా రిటర్న్ వస్తుంది. చెప్పాలంటే అంజలి గారి క్యారెక్టర్ మంచి యూనో మదర్ సెంటిమెంట్ క్యారెక్టర్ కాబట్టి చాలా మంది ఎంజాయ్ చేస్తారు మూవీ. పొలిటికల్ అన్నట్టు కాదు కానీ చూసి ఎంజాయ్ చేయొచ్చు. సంక్రాంతికి ఇరగదీశారు అసలు చెప్పాలంటే. లైక్ మన సరిపోదు శనివారం తర్వాత చాలా మంచి క్యారెక్టర్. ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ చూపించారు. లేదు భవిష్యత్తులో ఏం చేయాలో చూపించారు. ఇప్పుడు ఎలా ఉంటాం కాదు, భవిష్యత్తు ఏం చేయాలని చూపించారు. టోటల్ గా ఆల్ సైడ్స్ బాగుంది సినిమా. ఇష్టమా RRRలో 80% సినిమా ఇది. ఇదే ప్రస్తుతం ఒకటే చూసాం మనం, అందుకు ఇదే ఇచ్చు. ఆ రెండు వస్తే దాన్ని బట్టి 2, 3 ఏదో చెప్తాం. అమ్మా అదేం లేదు, అయ్యేం చెప్పలేదు, ఉండదు. అప్పుడు ఎలక్షన్ అయిపోయింది కదా, మళ్ళీ ఎలక్షన్ అయిపోయింది కదా అని చూపించారు. అన్ని బాగున్నాయి, అన్ని ఆయన శంకర్ గారి స్టైల్లో ఉన్నాయి. సాంగ్స్ బాగా ఖర్చు పెట్టారు, ఫైట్స్ బాగా ఖర్చు పెట్టారు. అంటే మిస్కిట్ టాకుండా కానీ సినిమా మాత్రం బాగుంది. స్టాండర్డ్ అవుతుంది సినిమా. 100% కనపడుతుంది. అంజలి క్యారెక్టర్ కొంచెం అదే అబ్బాయి మాటర్ క్యారెక్టర్, పాత క్యారెక్టర్. అది గెటప్ బాగాలేదు. హీరోయిన్ గెటప్ అయితే బాగుంది. అట్లేం లేదు. పవన్ కళ్యాణ్ వర్షనే లేదు ఇక్కడ, అసలు ఏం లేదు. చాలా బాగుంది ఇక్కడ. ప్రజలను కూడా చైతన్యవంతం చేసే విధంగా మనకు పబ్లిక్ కూడా పనికొచ్చేలాగా ఉంది. ఇట్స్ ఇప్పుడు మనం ఏదో ఆ స్మగ్లింగ్, ఆ లారీలు అవి కింద పడి మీద పడిన దానికంటే కూడా ఇది కొంచెం ప్రజలకు ఉపయోగపడే సినిమా అని నేను అనుకుంటున్నాను. ఎలక్షన్ గురించి కూడా పబ్లిక్ అండ్ పబ్లిక్ అవేర్నెస్, ఎలక్షన్ గురించి అవేర్నెస్ ఉంది. కొంచెం తెలపడం కూడా అది మంచిగా ఉంది. మంచి చాలా బాగుంది. శంకర్ గారి డైరెక్షన్ లో అనిపించింది అంటే పాత సినిమాలు అలాగేం అనిపించలేదు. లేదు టోటల్ ఎవరో డైరెక్షన్ సినిమా ఫ్లాప్ అంటారమ్మా. ఎందుకు నచ్చలేదు రీజన్ చెప్పండి. పుష్ప చూసాక తర్వాత ఇదంతా పెద్దగా దానికి మించి అలాగా సినిమా నచ్చుతాయా మీకు? అంటే ఆ వైపు అలాని కాదు, అంటే అది సినిమా అలాంటివి లేవు. ఒక టర్నింగ్ పాయింట్, ఒక ట్విస్ట్ అట్లాంటివి ఏం లేవు. సో ఇంత అమౌంట్ పెట్టి సినిమా చూడడానికి వస్తాయి కదా, అంటే ఏం మంచిగా అనిపించలేదు. కామెడీ లేదు, ఫైటింగ్స్ కొంచెం బోరింగ్ గా ఉన్నాయి, పెద్దగా డైలాగ్స్ కూడా లేవు. స్టోరీ కనెక్షన్ ఏమన్నా ఉందా అంటే మంచిగా ఏం లేదా? మరి ఎస్ఎస్ సూర్య గారు ఎలా చేశారు అదంతా తెలియదండి. అంటే ఇంట్రెస్టింగ్ గా లేదు, దట్స్ ఇట్. అంటే మీకు సినిమా నచ్చలేదు? బోరింగ్ ఉంది. అంటే ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. ట్విస్ట్ ఇస్ గుడ్. ట్విస్ట్ అనేవే బాగుంది. ఎప్పుడు శంకర్ మూవీలో ఉండే రెగ్యులర్ స్టోరీ. అంటే రామ్ చరణ్ ని హైలైట్ అయ్యాడు కదా థియేటర్. రామ్ చరణ్ చాలా బాగా చేశారు. యాక్టింగ్ ఇస్ రియల్లీ గుడ్. అంజలి మ్యామ్ యాక్టింగ్ ఆల్సో గుడ్. రామ్ చరణ్ సార్ చాలా బాగా చేశారు. అంజలి మ్యామ్ హైలైట్. బాగుందండి మూవీ. మంచిగా ఉంది. రాజకీయంలో డబ్బుతో కొనలేము, మంచితనంతో కొనగలం అన్నట్టుగా ఉంది అనమాట రాజకీయం అంటే. డబుల్ యాక్షన్ బాగుంది. లాస్ట్ తన కొడుకే సీఎం కావడము చాలా మంచిగా అనిపించింది. బాగుంది. సాంగ్స్ ఓకే. సో ఇప్పుడు యాక్చువల్లీ బాహుబలి, దేవరా, పుష్ప రికార్డ్స్ బ్రేక్ చేశారు. సో శంకర్ గారు కంబ్యాక్ అంటారా? లేదు, అంత బాగా దీనికే దానికే అండి. మొత్తం అందరు గేమ్ చేంజ్ చేసేస్తున్నాడు. గేమ్ చేంజర్ రామ్ చరణ్ గారు. ఎవరెవరు ఏ నెగిటివ్ మాట్లాడినారో వాళ్ళందరికీ గేమ్ చేంజర్ ఈ సినిమా జవాబు ఇది. ఎందుకంటే శంకర్ గారు మార్క్ సినిమా ఇన్ని రోజుల నుంచి మనం చాలా అది అనుకుంటున్నాం కదా, ఈ సినిమాలో చూడొచ్చు. నిజంగా శివాజీ సాంగ్స్ అన్ని బాగున్నాయి. సాంగ్స్ బాగుంటాయి. నేను అంటే మళ్ళీ తర్వాత యాడ్ అవుతుండొచ్చు అది అది ఎందుకంటే అన్ని కోట్లు పెట్టిన పాట వేస్ట్ చేయలేరు కదా, మళ్ళీ యాడ్ చేస్తారు ఖచ్చితంగా సినిమాలో. కియారా అంటే అంజలి గారి యాక్టింగ్ చాలా బాగుంటుంది. ఎందుకంటే మదర్ క్యారెక్టర్ కదా,
సెకండ్ హాఫ్ లో వస్తారు, చాలా బాగుంటుంది అది కూడా. కొంతమంది కావాలని నెగిటివ్ చెప్తున్నారు, అసలు వాళ్ళకి ఏం చెప్తారు? ఇక నెగిటివ్ చెప్పే వాళ్ళకు ఒక రోజు ఉంటుంది పండగలకు. రేపటి నుంచి సినిమా చూసిన అందరూ అంటే అభిమానులు ఇవాళ చూస్తారు అట్లా అనుకుంటారు కదా, రేపటి నుంచి జనాలు చూసి చెప్తారు సినిమా ఏంటనేది. నెగిటివ్ చెప్పేటోళ్ళకు సినిమా సమాధానం, నెగిటివ్ వాళ్ళకు సినిమా చూసి చెప్పండి. అంతేగాని సినిమా చూడకుండా ఇష్టం వచ్చినట్టు ఆయన ఎవరో ఇచ్చారు నిన్న అన్ని నెగిటివ్ సినిమా చూడమని ఫస్ట్ ఆయన సినిమా చూడకుండా చెప్పాడు అనుకుంటా ఆయన ఎవరో. కానీ సినిమా చూస్తే తెలుస్తుంది సినిమాలో ఏంటనేది, క్వాలిటీ ఏంది, ఆ కంటెంట్ ఏంటనేది. చాలా బాగుంది సినిమా. నెగిటివ్ మాత్రం ప్లీజ్ పట్టించుకోకండి. ఓల్డ్ రామ్ చరణ్ గారు అయితే మనకి రంగస్థలం రామ్ చరణ్ గారు కనబడ్డారు అందులో. సూపర్ సూపర్. రెండు క్యారెక్టర్ చాలా బాగుంటాయి. నాకు సినిమాలో ఉన్న ఫస్ట్ సాంగ్ అండి బాగుంటుంది, మచ్చా మచ్చా. సూపర్ సూపర్. ఫైట్ ఫస్ట్ అసలు ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఫైట్ చూసి మైండ్ బ్లాక్. అదే ఆ ఫైట్ చాలా బాగుంటుంది. బీజిఎం అసలు తమన్ గారు ఇరగొట్టి పడేసాడు అసలు. సూపర్. బెస్ట్ సీన్ అన్ని ఒక్కటి కాదండి, ఇందులో చాలా ఉంటాయి. ఎందుకంటే అన్ప్రెడిక్టబుల్ సినిమాలో చాలా అన్ప్రెడిక్టబుల్ వస్తుంటాయి మనకు. అంటే దీని తర్వాత ఇది మనం చేసేయచ్చులే అని అనుకునే లోపు అది వేరే తీరు వస్తుంది అనమాట. అట్లా చాలా సీన్స్ ఉన్నాయి సినిమాలో. ఖచ్చితంగా మీరు అందరూ బాగా నచ్చుతుంది అందరికి కూడా. అసలు విలన్ పవర్ఫుల్ ఉంటేనే కదండి హీరోకు అంత పవర్ వస్తుంది. నిజంగా రామ్ చరణ్ గారిని చాలా బాగుంటది. ఎస్జే హీరో గారు కరెక్ట్ విలన్ దొరికారు అనమాట మనకు. మళ్ళా రఘువరన్ గారు కనబడ్డారు, డెఫినెట్ గా రఘువరన్ గారు. అయ్యా ఇరగదీశాడు అన్న, మామూలుగా లేదు అసలు. సూపర్. ఫ్యూచర్ లో ఓటేస్ట్ కూడా ఎన్నుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారు అన్నట్టుంటే సినిమా కాబట్టి సినిమా చూడాలి. ఇది ఒక మిస్సెస్ సినిమా కానీ, అంతేగాని మనం వేరే తీసి చూసుకోవద్దు. ఇది కంపల్సరీ చూడాలి, ఇప్పుడు కాదు ఈ సినిమా ఎప్పటికీ చూడాల్సి వస్తుంది సినిమా. ఇది అని ఒకటే చెప్తున్నా, హైలైట్ లా సాంగ్స్ బాగున్నాయి, డాన్స్ బాగుంది, రామ్ చరణ్ యాక్టింగ్ బాగుంది. ఫస్ట్ డబుల్ రోల్ చాలా బాగా చేసిండు, ఎక్కడ కూడా తగ్గకుండా బాగా చేసిండు. సినిమాలో మాత్రం సారీ తమన్ గారు మ్యూజిక్ మాత్రం మన ఏఆర్ రెహమాన్ కొట్టిన మ్యూజిక్ ఇచ్చి పడేసిండు, మైండ్ బ్లో అయిపోయింది. అంటే సినిమాలో ఆ పాటకు లేకపోతే బాగుంటుంది కాబట్టి తీసేసిండు, అంతేగాని మనం అట్లా తప్పనుకోవద్దు. తీసినందుకు మనం ఓకే, ఆ సినిమా తగ్గట్టు పెట్టిండొచ్చు. అన్ని హైలైట్ ఉన్నాయి, ఎక్కడ బోర్ లేకుండా హైలైట్ ఉన్నాయి మొత్తం. 5కి 5 ఇస్తా. యా. రామ్ చరణ్ యాక్షన్ నచ్చింది, డాన్స్ స్టెప్స్ కూడా నచ్చాయి. అంటే ఫస్ట్ నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా? శంకర్ గారి డైరెక్షన్ కదా, చాలా మందికి ఎక్స్పెక్టేషన్స్ లేవు, సినిమా మీద అంతగా నమ్మకాలు లేవు కదా. సో నీకు ఎలా అనిపించింది? నాకు ఎక్స్పెక్టేషన్స్ ఉంది, కానీ ఎక్స్పెక్టేషన్స్ కన్నా వేరే లెవెల్ ఉంది మూవీ అయితే. ఏదో కొంచెం డివైడ్ నచ్చింది. ఐ డోంట్ నో అబౌట్ ఆల్ ఆఫ్ ఇట్. నాకైతే చాలా నచ్చింది మూవీ. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సో ఆయన బాగున్నాయి. హైరానా సాంగ్ మిస్ అయింది ఎందుకో నాకు. సో అంటే ఐఎస్ క్యారెక్టర్ నచ్చిందా నీకు? అప్పన్న క్యారెక్టర్ నచ్చిందా? ఏ క్యారెక్టర్ బాగా చేశారు ఆయన? అప్పన్న క్యారెక్టర్ నచ్చింది, ఐఎస్ క్యారెక్టర్ కూడా చాలా నచ్చింది నాకు. రెండు నచ్చేసారు. డాన్స్ స్టెప్స్ అయితే సూపర్ చేశాడు రామ్ చరణ్. కియారాకి రామ్ చరణ్ కి కొంచెం సింక్ మిస్ అయింది అంతే. డాన్స్ బీజిఎం ఎలా తమన్ ఎలా ఇచ్చారు? చాలా బాగుంది. ఐ లవ్డ్ ఇట్. ఏ సీన్ బాగా నచ్చింది నీకు? ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్? స్టార్టింగ్ లో హెలికాప్టర్ సీన్ ఉంటది, అది చాలా మంచిగా అనిపించింది. ఐ హ్యాడ్ గూస్ బంప్స్ అండ్ ఐ క్రైడ్ వెన్ రామ్ చరణ్ క్రైడ్. ఓకే. సో కలెక్షన్స్ ఏంటి? ఎలా ఎలాంటి కలెక్షన్స్ కోరుకుంటున్నావు? నాకు అదంతా ఎలాంటి సినిమా చేయాలనుకుంటున్నావు రామ్ చరణ్ గారు? ఒకటే లేదు సినిమా, అసలు అద్భుతంగా ఉంది. మళ్ళీ శంకర్ ప్రతి ఫ్రేమ్ లో శంకర్ గారు కనిపించాడు. అంటే చాలా మంది రామ్ చరణ్ అంటావా, డివేటాక్ వచ్చింది అని చాలా మంది బాలేదా? చాలా మంది అభిమానులు, రకరకాల అభిమానులు ఉంటారు కాబట్టి వాళ్ళలో వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ సినిమా అభిమానులు కాదు వాళ్ళు, వేరేలాగా వచ్చి సినిమాని మైనస్ చేయడం. ఒకప్పుడు మనం ఉండే వేరే సినిమా వస్తే పోయింది చూడకుండా పోయింది అంటాం, బాగాలేదని ముందుగా ప్రిపేర్ అయిపోవటం అన్నీ ఉంటాయి. అది వేరేది. అల్టిమేట్ సినిమా అసలు ప్రతి పాయింట్ టాప్ గా ఉంది. ఇప్పుడున్న జనరేషన్ తగ్గట్టు ఇప్పుడున్న మార్కెట్ లో ఉన్న సబ్జెక్టులు లింక్ అయి ఉంది. అప్పన్న క్యారెక్టర్ ఏజ్ కి ఎక్కువగా అనిపించింది. అంటే ఆ పక్కన కొంతమంది యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముందు కొంచెం చిన్నపిల్లల అనిపించారు, వాళ్ళేమో అన్న అంటాం. ఆ క్యారెక్టర్ ఇంకా కళ్యాణ్ గారు చేస్తుంటే ఎలా ఉండేదని మీ ఎక్స్పెక్టేషన్స్? అప్పన్న క్యారెక్టర్ ఆయనకి టైం ఉన్నదా? ఆయన క్యారెక్టర్ ఇదంతా ఇప్పుడు ఉన్న సినిమాలు కంప్లీట్ చేయడానికి ఆయనకి టైం లేక ఇప్పుడున్న పనుల్లో బిజీగా ఉన్నారు కదా. ఇంక ఎలా అవుతుంది షూటింగ్ అంటే? ఇంకా క్యారెక్టర్ని బట్టి చేసుకోవాలి. ఇదిగో నిన్ను కూడా పెట్టి చేయొచ్చు సినిమా, ఇందులో అప్పన్న క్యారెక్టర్ నీకు కూడా ఇవ్వచ్చు. ఇక్కడ క్యారెక్టర్ కాదు, అక్కడ కంటెంట్ చూసుకోవాలి మనం. క్యారెక్టర్ చూస్తాం ఇంకా మనకు రామ్ చరణ్ అనేది క్లారిటీ ఉంది. అందులో మళ్ళీ వేషం ఇది ఏమన్నా భారతీయుడిలాగా అప్పట్లోనూ ఏంటది ప్రయోగాలు చేయడం కన్నా కమలాసన మనం ఏమన్నా. అల్టిమేట్ సినిమా, అసలు అల్టిమేట్.
నో డౌట్ అసలు. చాలా బాగా చేశారు అండ్ వాళ్ళ స్క్రీన్ ప్రెసెన్స్ చాలా బాగుందండి. అంటే సినిమా కొంతమంది నెగిటివ్ చేస్తున్నారు బాగాలేదని, వాళ్ళకి ఏం చెప్తారు? ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుందండి. నాకు నచ్చింది మీకు నచ్చాలని లేదు కదా. సో we came with a family, with our family, and మా అందరికి బాగా నచ్చింది. పొంగల్కి మంచి హిట్ అనుకోవచ్చా మేడం? yes definitely. డాన్స్ ఎలా అనిపించిందండి? రామ్ చరణ్ గారి డాన్స్ గురించి తెలిసిందే కదా అండి. he's one of the best dancers. అప్పన్న క్యారెక్టర్ లో కళ్యాణ్ గారు కనపడుతున్నారు ఆ సీక్వెన్స్ లో అంతా, ఎలా అనిపించిందండి? అబ్బాయిలో బాబాయ్ని చూసుకోవచ్చు. ఓకే, అదే షీట్ ద షిప్ లాంటి సీన్స్ ఏమైనా ఉన్నాయా సినిమాలో? అంటే అది అంతా లింక్ చేయకపోవడమే బెటర్. సో వి జస్ట్ వాచ్ ఇట్ యాజ్ అ నార్మల్ మూవీ. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారా, చిరంజీవి గారు ఉన్నారా అని చూడకుండా రామ్ చరణ్ గారు, శంకర్ గారు, ఎస్ జే సూర్య గారు వీళ్ళ కోసం చూడొచ్చు.